వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేబీకే స్టడీ కార్నర్. 10th క్లాస్ విద్యార్థులందరూ కూడా అడ్వాన్స్గా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఎందుకంటే మీరందరూ పరీక్షలు చాలా చాలా బాగా రాసి ఉంటారని. నెక్స్ట్ మనం ఎగ్జామ్స్ టైంలో తెలుగు ఎగ్జామ్ నుంచి సోషల్ స్టడీస్ ఎగ్జామ్ కూడా చాలా ఉపయోగకరమైన యూస్ఫుల్ వీడియోస్ చేసాం. దానివల్ల రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది మనకి కామెంట్ బాక్స్లోను పర్సనల్గా కూడా మెసేజ్లు పెట్టారు, చాలా బాగున్నాయి సార్ మీ వీడియోస్ వల్ల మేము 100కి 100, 50కి 50 మార్కులు తెచ్చుకోవడంలో మాకు చాలా ఉపయోగపడ్డాయని ఆ విషయం చూసి చాలా సంతోషం అనిపించింది. మరి ఇదంతా కూడా ఎడ్యుకేషన్ ఛానల్, ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి చాలా చాలా మంచి విషయాలు, నోటిఫికేషన్ సంబంధించినవి కానీ ముందు ముందు కూడా మన స్టడీకి సంబంధించిన విషయాలు ఇందులో ఉంటాయి. కాబట్టి దయచేసి ఒక సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే, పేరెంట్స్ స్టూడెంట్స్ని రిక్వెస్ట్ చేసిందంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మనం చెప్పేటువంటి టాపిక్ ఏంటంటే పాలిసెట్ గురించి. పాలిసెట్ గురించి మన యూట్యూబ్లో కొన్ని వందల వీడియోస్ ఉన్నాయి. అయినప్పుడు కూడా నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, చాలామంది పేరెంట్స్ 10th క్లాస్ అయిపోయిన తర్వాత పిల్లల్ని ఇంటర్మీడియట్ జాయిన్ చేయడానికి, తర్వాత అది గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు, ప్రైవేట్ కాలేజ్ కావచ్చు, లేకపోతే కార్పొరేట్ కాలేజ్లో జాయిన్ చేస్తున్నారు. అది మంచిదే కాదంటలేదు, కానీ ఈ పాలిటెక్నిక్ యొక్క ప్రత్యేకత గురించి, స్పెషల్ గురించి ఇప్పటికీ చాలా మంది గ్రామీణ ప్రాంతాల నుండి తల్లిదండ్రులకు కానీ లేకపోతే స్టూడెంట్స్ కానీ సరైన అవగాహన ఉండట్లేదు. దాని గురించి మేము ఈ వీడియోని చేస్తున్నాం. ఈ విషయం ఏంటంటే, మన ఇంటర్మీడియట్ 2 years చేసిన తర్వాత మళ్ళీ ఎంసెట్ రాయాల్సి ఉంటుంది. ఈ 2 సంవత్సరాలు కూడా మీరు ఒక సాధారణ కాలేజ్లో జాయిన్ చేసినప్పుడు కూడా ఇయర్కి 70,000 పుస్తకాలతో కలిపి 2 lakhs పైన అయిపోతుంది. పైగా మళ్ళీ ఎంసెట్కి స్పెషల్గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకా హాస్టల్లో జాయిన్ చేశారు అనుకోండి, ఏ కార్పొరేట్ కాలేజ్లోని 2 సంవత్సరాలు కలిపి మినిమం 4 lakhs అవుతుంది. చివరికి ఎంత వచ్చినా సరే ఐఐటి, జేఈ మెయిన్స్ వస్తే వేరే విషయం, కానీ ఎంసెట్గా వచ్చి మళ్ళీ బీటెక్ జాయిన్ చేయాల్సి వస్తుంది. నేనేమంటానంటే, ముందుగా మన ఇంజనీరింగే మీ టార్గెట్ అనుకున్నప్పుడు పాలిటెక్నిక్ కనుక రాసి ఒక మంచి గవర్నమెంట్ కాలేజీలో సీట్ సంపాదించుకుంటే చాలా తక్కువ అనమాట. యాన్యువల్ ఫీజు సంవత్సరానికి 4,700 రూపాయలు గవర్నమెంట్ కాలేజీలో మీరు జాయిన్ చేస్తే. అదే ఒక ప్రైవేట్ కాలేజీలో పర్ యానమ్ 25,000 అవుతుంది పాలిటెక్నిక్లో. అంటే ఇంచుమించుగా ఒక 50,000 లోపలనే అన్ని కలిపి 50,000 లోపలనే మనం పాలిటెక్నిక్ కోర్సుని కంప్లీట్ చేయడానికి, లేదా 1,00,000 రూపాయల లోపలనే పాలిటెక్నిక్ కోర్సులో కంప్లీట్ చేసి భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి స్థితిలో స్థిరపడడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంక విషయం ఏంటంటే, పాలిటెక్నిక్ లో అంతా కూడా బేసిక్ టెక్నాలజీ నేర్చుకుంటారు. కాబట్టి బీటెక్ లో పాలిటెక్నిక్ చేసి బీటెక్ లో జాయిన్ అయిన విద్యార్థి అప్పుడే ఫ్రెష్ గా బీటెక్ లో జాయిన్ చేసిన విద్యార్థి కన్నా అన్ని విషయాల్లో, అంటే ఈ టెక్నాలజీ పరంగా చాలా మెరుగ్గా ఉంటుంది. ఎందుకంటే బేసిక్ లో బేసిక్స్ టెక్నాలజీ అన్ని నేర్చుకుంటాడు కాబట్టి. ఇంకా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, మల్టీనేషనల్ కంపెనీస్ అన్ని కూడా పాలిటెక్నిక్ విద్యార్థి, డిప్లొమా చేసినటువంటి విద్యార్థి, బీటెక్ చేసిన విద్యార్థి కనుక అప్లై చేసినప్పుడు దే హ్యావ్ టు గివ్ మోర్ ప్రిఫరెన్స్ ఫర్ డిప్లొమా క్యాండిడేట్స్. ఇంకా విషయం ఏంటంటే, బీటెక్ జాయిన్ అయిపోయిన తర్వాత ఎంత జీతం వస్తుందో దాంతో పోల్చుకున్నప్పుడు డిప్లొమా హోల్డర్ చాలా 3.5 years లో మినిమం 30,000 నుంచి 50,000 వరకు శాలరీని పొందొచ్చు. అంటే ఒక మధ్యతరగతి ఫ్యామిలీ నుంచి వచ్చిన విద్యార్థి చాలా త్వరగా సెటిల్ అయిపోయి తన ఫ్యామిలీకి హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అందువల్ల ముందు పాలిసెట్గా అప్లై చేస్తే తర్వాత జాయిన్ చేయకపోవడం అని తర్వాత ఆలోచించారు. కానీ అలా కాకుండా ఏముంది, ఫీజు కూడా చాలా తక్కువ. ఓసీకి, బీసీకి అయితే 400, అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 100 రూపీస్. ముందు అప్లై చేసి ఒక మంచి ర్యాంక్కి మనం సంపాదించుకోగలిగితే అది ఇంటర్మీడియట్ జాయిన్ చేయాలా, పాలిటెక్నిక్ జాయిన్ చేయాలనేది తర్వాత నిర్ణయించుకోవచ్చు. సో అప్లికేషన్ కూడా జస్ట్ ఏప్రిల్ 15తో, ఈ నెల 15తో అయిపోతుంది. కాబట్టి ముందుగా మీరు అప్లికేషన్ అప్లై చేసి ఎగ్జామ్కి ప్రిపేర్ అయితే
ఒక మంచి పాలిసెట్ లో పాలిటెక్నిక్ కాలేజ్లో గవర్నమెంట్ కాలేజ్ సీట్ వస్తే లైఫ్ అనేది చాలా హ్యాపీగా అవుతుంది. ఇంజనీరింగ్ అనేటువంటి మీ టార్గెట్ ఇంజనీరింగ్ అయితే చాలా సునాయాసంగా మన ఇంజనీరింగ్ ని కంప్లీట్ చేయొచ్చు. ఇంకేంటంటే డిప్లొమా చేసిన తర్వాత డైరెక్ట్ గా ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ లో జాయిన్ అవ్వచ్చు. అంటే టైం వేస్ట్ అవ్వదు, మనీ కూడా వేస్ట్ అవ్వదు. సో మనం ఆలోచించకుండా అసలు నోటిఫికేషన్ లో ఏమేమి వివరాలు ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, పాలిసెట్ 2025. అసలు పాలిసెట్ అంటే పాలి అంటేనే మెనీ. దే హ్యావ్ టు లెర్న్ మెనీ టెక్నిక్స్ డ్యూరింగ్ ద పాలిటెక్నిక్ కోర్స్. అందువల్ల దీన్ని పాలిసెట్ అన్నారు. పాలిసెట్ అంటే పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025. దీన్ని చూడండి, స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఈ ఆంధ్రప్రదేశ్ వారు ఈ పాలిసెట్ 2025 ని కండక్ట్ చేస్తున్నారు. ఇంకా దీనికి సంబంధించిన చూడండి, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏంటంటే డేట్ 30th April 2025. అంటే ఈ నెల 30th ని వెన్స్డే రోజున ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. ఎలిజిబిలిటీ ఏంటంటే జస్ట్ ఎవరైనా సరే 10th క్లాస్ లో రెగ్యులర్ గా పాస్ అయిన వాళ్ళు, ప్రైవేట్ గా పాస్ అయిన వాళ్ళు కూడా ఈ పాలిటెక్నిక్ ని ఎంట్రన్స్ రాయొచ్చు. ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ ఏంటంటే డైరెక్ట్ ఆన్లైన్ లోనే అప్లై చేయాలి. నెక్స్ట్ టైప్ టెస్ట్ చూడండి, టెస్ట్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 120 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాథ్స్ లో 50 క్వశ్చన్స్ ఉంటాయి, ఫిజిక్స్ లో 40 క్వశ్చన్స్ ఉంటాయి, కెమిస్ట్రీలో 30 క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తానికి 120 క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ వన్, ఎగ్జామినేషన్ టైం 2 hours. అంటే 120 క్వశ్చన్స్ కి 120 minutes. చూడండి, డిప్లొమా కోర్సెస్ ఆఫర్డ్ ఇన్ పాలిటెక్నిక్ ఏముంటుందంటే చూడండి, ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్, అలాగే ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, నెక్స్ట్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, అలాగే ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, 3D యానిమేషన్ గ్రాఫిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్స్, ఇలా కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఇలాగ రకరకాల ఇంచుమించుగా 30 వరకు స్పెషల్ కోర్సెస్ అనేవి ఉన్నాయి. ఇంకా స్కాలర్షిప్స్ ఏంటంటే ప్రత్యేకించి స్కాలర్షిప్ లో మంచి మెరిటోరియస్ స్టూడెంట్స్ కి స్కాలర్షిప్స్ కూడా పొందొచ్చు. ఆల్రెడీ ఇవన్నీ చెప్పుకున్నారే. సో లాస్ట్ డేట్ ఫర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ 15/4/2025. అలాగే డేట్ ఆఫ్ టైమ్ అండ్ ఎగ్జామినేషన్ చూడండి, 30th April 2025 11 AM నుంచి 1 అంటే 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. ఇంకా ఇంచుమించు రిజల్ట్ ఎప్పుడు వచ్చేస్తుందంటే May 10th లోపులోనే వచ్చేయచ్చు. ఇక్కడ ఎవరైనా సరే పాలిసెట్ రాయాలంటే వాళ్ళకి మ్యాథ్స్ కంపల్సరీ 10th క్లాస్ లో చదివి ఉండాలి, అది ఏ బోర్డు అయినా సరే. ఉర్దూ మీడియం క్యాండిడేట్స్ ఖచ్చితంగా కొన్ని స్పెషల్ సెంటర్స్ అలాట్ చేశారు. ఇందా చెప్పాను కదా, ఫీజు ఓసీబీసీ వాళ్ళకి 400 రూపీస్, SC/ST క్యాండిడేట్స్ 100 రూపీస్ అప్లికేషన్ ఫీజు సరిపోతుంది. ఇవన్నీ అప్లికేషన్ ఫిల్ చేయడానికి ఉండే కాలమ్స్ ఎన్నో కూడా 10th క్లాస్ డీటెయిల్స్, నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, అలాగే అడ్రస్, ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏదైతే ఫిల్ చేసుకుంటున్నారు, ఏరియా కోడ్, రిజర్వేషన్ కేటగిరీ, స్పెషల్ కేటగిరీ అని ఉందా అంటే స్పోర్ట్స్ కేటగిరీ కానీ, PH కానీ, NCC కానీ, ఆర్మడ్ ఫోర్స్ కానీ, ఇవన్నీ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. మైనారిటీ డీటెయిల్స్, సబ్మిషన్ ఆఫ్ పేమెంట్స్, ఇవన్నీ కూడా మీరు అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఎగ్జామ్ వచ్చేసరికి అన్ని క్వశ్చన్స్ కూడా 120కి ఈక్వల్ మార్క్స్ ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా లేదు. గవర్నమెంట్ కాలేజీలు కూడా చూడండి, ఇక్కడ చాలా గవర్నమెంట్ కాలేజీలు, ప్రైవేట్ కాలేజ్ లిస్ట్ కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ గవర్నమెంట్ కాలేజెస్, ప్రైవేట్ కాలేజీలు కూడా మీకు వచ్చినటువంటి ర్యాంక్ని బట్టి ఒక మంచి కాలేజీని చూస్ చేసుకుని పాలిటెక్నిక్ కోర్స్ కంప్లీట్ చేయొచ్చు. ఏదేమైనప్పుడు కూడా నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీరు పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రాయండి. ఎంట్రన్స్ కి అప్లై చేస్తే సరిపోదు, నెల రోజుల పాటు కొంచెం సీరియస్ గా ప్రిపేర్ అయితే ఒక మంచి పాలిటెక్నిక్ కాలేజీలో మీరు జాయిన్ అయ్యి లైఫ్ ని ఒక బ్యూటిఫుల్ గా చేసుకోవచ్చు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.